హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. చూశారు కదా, ఈ బ్లౌజు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట. చాలా లుక్ వచ్చేస్తుంది. ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే శారీకి కానీ మనకు కానీ వేసుకుంటే శారీ లుక్ వచ్చేస్తుంది. ప్లస్ మనం వేసుకుంటే మనకు కూడా అందం వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. చూశారు కదా మీరు, ఇంతకుముందు బ్లౌజు చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా స్టిచ్ చేశాను. మీకు స్టిచ్చింగ్ కొంచెం ఐడియా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ను కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా ఉందనేది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనపడుతుంది కదా, వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ బ్లౌజ్కి బ్యాక్ ఎక్కడ సెంటర్లో వచ్చిందనమాట డిజైన్. నేను మాత్రం రైట్ హ్యాండ్ షోల్డర్ బ్యాక్ సైడ్ తీశాను. ఎందుకంటే బ్యాక్ కటింగ్ చేస్తే ఈ డిజైన్ అంతా పోతుందనే ఉద్దేశంతో బ్యాక్ షోల్డర్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ కొంగు వేస్తే కనబడదు కదా అని ఇటు రైట్ సైడ్ తీసుకొచ్చానండి. క్లాత్ని జరిపి ఇలా నేను స్టిచ్ చేశాను. ఈ డిజైన్ పోకుండా చూశాను. అక్కడికి చాలా ట్రై చేశానండి. ఇక్కడ చంకలో కూడా వచ్చేస్తుందా, లేకపోతే ఇక్కడ కటింగ్ నెక్లో పోతా అంటే కొంచెం నెక్ దగ్గర పోయింది. బట్ మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు మీరు పిక్లో చూశారు కదా, అలా కనబడుతుంది అనమాట. సైడ్కి చాలా బాగుందనమాట. ఇలా థింక్ చేసి నేనైతే స్టిచ్ చేశాను. అబ్బా, చాలా ఆలోచించాను అనమాట ఈ బ్లౌజ్ కోసం. ఇదంతా కటింగ్లో వేస్ట్ అయిపోద్ది, అయ్యో డిజైన్ ఎటు కాకుండా వచ్చింది అని కొంచెం ఆలోచించాను. బట్ ఆలోచించి ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట. అంటే నాకు సరిపోయేంత హైటు వెయిట్ నేనైతే 15.5 పెట్టాను అబ్బా హైటు, బ్లౌజ్ హైటు. ఇక నెక్ మాత్రం 9.5 పెట్టేసా. షోల్డర్స్ ఇప్పుడు చంక ఉంది కదా, దాన్ని 5.5 తీసుకొని కట్ చేశాను అనమాట. అంటే నా మెజర్మెంట్ అది, అలా నేను కట్ చేశాను. ఇక ఫిల్టులు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, షోల్డర్కి సెంటర్గా తీసుకొని ఫిల్టులు మార్క్ చేసి పెట్టేశాను. ఇక ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకుందాము. అలాగే మనం బ్యాక్ కొంచెం క్లాత్ జరిపాం కదా, అయితే ఇది ఎలా సెట్ అవుతుందో అనేది చాలా ఆలోచించాను. చూడండి, ఇలా ఫ్రంట్ రెండు వైపులు వేసి మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్తోనే మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని మనకు ఫ్రంట్ నెక్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకొని 8 పెట్టేశానండి. చూడండి, ఇలా చంకల దగ్గర కూడా కొంచెం ఎక్కువ లోతులు తీసేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఫ్రంట్ మన పట్టీ ఉంటుంది కదా, ఉక్సుల పట్టీ దగ్గర, అదేమంటారు ఫ్రంట్ పార్ట్ దగ్గర, ఆ పట్టీకి కూడా మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నానండి. కటింగ్ స్టిచ్చింగ్ లేట్ అయిపోద్ది, ఎక్కువ వీడియో లెంత్ అయిపోద్ది కదా, అందుకే స్పీడ్ చెప్తున్నాను. మీకు ఐడియా ఉంటే మాత్రం నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం వీడియో అర్థం కాదు, అంత స్పీడ్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఏంటంటే ఒక ఆలోచన రావడం అనమాట. ఇది పర్ఫెక్ట్గా ఈ వీడియోలో నేర్చుకుంటారు అనేది కాకుండా మీకు వచ్చి ఉంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. అలా బ్లౌజ్ అనేది మనకు సెట్ అయ్యేటట్టుగా ఉండే టిప్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఎలా చూడండి, మనం ఇలా 8 పెట్టాం కదా, కొంచెం మనకు ఫ్రంట్ కూడా గల్ల పెద్దగా అయినట్టు ఉంటుంది కదా, అలా ఉండకుండా కూడా ఇలా మనం ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేందంటే క్రాస్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్తోని ఫ్రంట్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ఈ పక్క కూడా కొంచెం తీసేసుకోవాలండి. అక్కడ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఫిల్టర్ల కోసం మనం ఇప్పుడే మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి. అవి అక్కడిక్కడ జరగకుండా ఉంటాయన్నమాట. ఇక హ్యాండ్స్కి మాత్రం నేను ఈ క్లాత్ తీయట్లేదండి. ఇది హ్యాండ్స్ క్లాత్ ఎటు కాకుండా అయిపోయింది క్లాత్, ఎందుకంటే మనం డిఫరెంట్గా తీసాం కదా. ఇది నేను షోల్డర్ పైన రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు డిజైన్ కోసం కట్ చేస్తున్నాను. ఈ డిజైన్ వేస్ట్ చేయకుండా ప్లెయిన్గా కూడా పెట్టేయచ్చు. అలాంటి డిజైన్ స్టోన్స్ ఉంది కదా, ఎందుకు పోనీయడం వేస్ట్గా అని నేను ఇలా క్రాస్గా కట్ చేశాను. ఇవి క్రాస్ పట్టీలండి. ఓకే, ఇది పైపింగ్ కోసం క్లాత్ అనమాట, అది రెడ్ కలర్. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం, బెల్ హ్యాండ్స్ కోసం ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొచ్చాను. నెట్ ఎంబ్రాయిడరీ అనమాట. ఫ్లవర్ ఉంది కదా, కొంచెం బాగుంటుంది. లైనింగ్ వేయకుండా కొంచెం థిక్గా ఉంటుంది. ప్లెయిన్ నెట్ కంటే ఇలా ఎంబ్రాయిడరీ ఉన్నది తీసుకుంటే మనకు హ్యాండ్స్ అనేది కొంచెం థిక్గా ఉంటాయి, బాగుంటాయి అనే ఉద్దేశంతో ఇలా తీసాను. ఇలా డబుల్ ఫోల్డ్ క్లాత్ వేసిన తర్వాత మన చంకలు ఎంత సైజు కట్ చేసామో అలా చూసుకోండి. ఎందుకంటే బెల్ హ్యాండ్స్ మన బ్లౌజ్కు ఎలాగో జాయిన్ చేయాలి కాబట్టి అలా మనం ఒక కార్నర్కు తీసుకోవాలి. డబుల్ క్లాత్ ఫోల్డ్ చేసి ఒక కార్నర్కు తీసుకుంటే మనకు బెలూన్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట. గేర ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. మన క్లాత్ని బట్టి మనం హ్యాండ్స్ అనేది గేర పెట్టుకోవచ్చు. ఎంత గేర లెంత్ వెడల్పు అంటాం కదా, ఎంత ఇట్లా
బెలూన్ టైప్ ఎంత వెడల్పైన మన హ్యాండ్స్ చూసుకోవచ్చు. క్లాత్ని బట్టి చూసుకోవాలండి. 1/2 మీటర్ క్లాత్ నాకు 2 హ్యాండ్స్ వెళ్ళాయి. చాలా పెద్దగా పెట్టేశాను నేను కూడా. అసలు డబుల్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నా, కానీ ఆ క్లాత్ అంటే నేను పెట్టేదానికి నాకు సరిపోలేదన్నమాట. చిన్న చిన్నగా బెలూన్స్ హ్యాండ్స్ కొంచెం సన్నగా వచ్చేటట్టు పెడితే సరిపోతుంది. బట్ నేను మాత్రం చాలా పెద్దగా తీసాను. 2 హ్యాండ్స్ మాత్రం వచ్చేసాయి. చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకోవాలి చంక దగ్గర. అంటే ఇది నా ఓన్గా నేను ఆలోచించి మెజర్మెంట్ తీసుకుందండి. ఇది ఎక్కడో చూసి నేర్చుకున్నది అయితే నేను కాదు. నా ఓన్గా నేనే స్టిచ్ చేసుకుంటాను. ఎక్కువ నా ఓన్గా నేనే ఆలోచించుకుంటానండి. చూడండి, ఒక హ్యాండ్ ఇది వచ్చేసింది. ఇక ఇంకో హ్యాండ్కి అతి కష్టంగా వచ్చేసింది. జాయింట్ కూడా అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ జాయింట్ చేసి వేశాను. ఇది 1/2 మీటర్ క్లాత్ అండి. 2 హ్యాండ్స్ కూడా రాలేదు చూడండి. కానీ బ్లౌజ్ మాత్రం చాలా న్యూ మోడల్గా చాలా బాగుంటుందండి. ఈ హైట్ నేను దాదాపు ఎంత పెట్టా 9 cm పెట్టానండి. 9 సెంటీమీటర్స్ హైట్ పెట్టాను. ఇక మనం అడ్జస్ట్మెంట్లో చూసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటేనే మనకు కొంచెం బాగుంటుందండి. ఒకవేళ కాదంటే చిన్నగా చేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉన్న హ్యాండ్ పెద్దగా చేసుకోలేం కదా. ఓకే, ఇక కటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక బ్లౌజ్ అనేది స్టార్ట్ చేద్దాం. మొత్తం లైనింగ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ నేను కటింగ్ చూపించలేదండి. ఇవి ఆల్రెడీ క్లాత్ పెట్టాను కదా, దాన్ని బట్టి కట్ చేశాను. ఓకేనా. ఇక ఈ పార్ట్స్ అన్నీ మనం డబుల్ హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ నడుం దగ్గర పట్టి వేయకుండా నేను పైపింగ్ చేశానండి. పైపింగ్ చూడండి, ఇలా ఫస్ట్ క్లాత్ 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఇలా ఫస్ట్ 1 టైం కుట్టాలి. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ను అందులో పెట్టి ఫోల్డ్ చేయాలి. జస్ట్ అలా ఫోల్డ్ చేసి బ్యాక్ కుట్టేసేయాలి. చూడండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. అంటే ఒక్క మోడల్ కుడతారు. నాకైతే ఇలా ఈజీగా అనిపించింది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. థ్రెడ్ పైపింగ్ చూడండి, పైపింగ్ లాగా చాలా. నేను థ్రెడ్ అనేది కొంచెం మందంది తీసుకున్నానండి. కొంచెం తేలినట్టు ఉంటేనే బాగుంటుంది. మరి సన్నగా ఉంటే ఏర్పడనట్టు ఉంటే కూడా బాగుండదు అనిపించి కొంచెం మందమైన థ్రెడ్ నేను యూజ్ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి థ్రెడ్ పైపింగ్ చేయడం. సింగిల్ టెన్చర్ అది పెట్టి కుడతారు. అంటే నేను అది లేకుండానే కుడుతున్నాను అనమాట. టెన్షనో అంటారు. అయితే అది కూడా నేను తీసుకొచ్చాను కానీ బట్ నాకు దాంతో కుట్టరాలేదు. ఇక బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బయట క్లాత్ ఉంటుంది కదా, దాన్ని 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇంకో స్టిచ్చింగ్ వచ్చేసరికి మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా హేమింగ్తో పని లేదు. ఇప్పుడు ఇక డబుల్ కుట్టేసేసినాం అనుకోండి, సరిపోతుంది. ఇక ఇంతే, సింపుల్ ప్రాసెస్ అనమాట. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, అయిపోయింది. నడుం పట్టి అనేది ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇక బ్యాక్ ఫిల్టులు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ బ్యాక్ ఫిల్టులు కూడా పెట్టేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ పార్ట్ అన్నమాట. చూడండి, దానికి కూడా లైనింగ్ను సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. మొత్తం లైనింగ్ అనేది మనం సెట్ చేసుకొని ఎక్కడ బయట ముడత లేకుండా, ఫోల్డింగ్ లేకుండా చూసుకొని కుట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు బ్లౌజులు వచ్చేసాయి అనుకోండి, ఇష్టం ఉన్నట్టుగా కుట్టుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టుగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర అది కట్ చేసి మళ్ళీ సేమ్ అలాంటి క్లాత్ ఇక్కడ మనం ఇందాక కట్ చేశాను కదా, డిజైన్ వచ్చింది, కట్ చేసి మళ్ళీ జాయింట్ చేశాను అనమాట. ఇక 1 సైడ్ వేసిన తర్వాత ఇంకో 1 సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సేమ్ అలా కట్ చేసి మళ్ళీ అతికించేసాను. అదే పైపింగ్ వేసాను అక్కడే ఫ్రంట్ సైడు. ఆ కటింగ్ చేసిన దానికి పైపింగ్ వేసి కుట్టాను అనమాట. చూడండి, ఇక షోల్డర్స్ అన్నమాట జాయింట్. చాలా సింపుల్ అండి. మనకు కొంచెం ఐడియా ఉందనుకోండి, ఎన్నో వందలు బయట ఇచ్చి కొట్టించడం అనేది తప్పుతుందండి. అన్ని డబ్బులు సేవ్ అయిపోతాయి మనకు. చూడండి, ఎందుకంటే లేడీస్ బట్టలు బాగా కొంటారు కదా, వాటిని మళ్ళీ బ్లౌజులు కుట్టించడం, డ్రెస్సులు కుట్టించడం మనీ అయితే చాలా వేస్ట్ అవుతాయి. సో మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటే మాత్రం లేడీస్కి చాలా డబ్బులు సేవ్ అవుతాయండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇక హ్యాండ్స్ కూడా వేసేసాను. ఎందుకంటే నేను వీడియోలు అంత క్లియర్గా తీయలేదబ్బా, జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో. పర్ఫెక్ట్గా మీరు చూసి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇబ్బంది అనమాట కొంచెం కొత్త వాళ్ళకైతే.
ఇదేంటంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది కదా. ఓకే, ఇంకో బ్లౌజ్ ఉంది. మనం చంక ఎంత ఉందనేది ఒకసారి మెజర్మెంట్ అలా చూసుకోవాలి. మన ఓల్డ్ జాకెట్తో మెజర్మెంట్ చూసుకొని ఫైనల్గా స్టిచ్చెస్ వేసుకుంటే ఏంటంటే మనకు సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇక హ్యాండ్స్ని పైపింగ్ చేయాలి అబ్బా. పైపింగ్ చేస్తే బాగా వేస్తాయి అన్నమాట. ఇంకా హ్యాండ్స్ అనేది పైపింగ్ చేస్తే మనకు బాగా సెట్టింగ్ అనేది మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం వేసుకొని చూసినా కూడా మన హ్యాండ్ ఎంత ఉన్నది ఏంటి ఇంకా